AI టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం వంశీ గారు. నమస్కారం సార్. స్పీడ్ రీడింగ్ అనేది పిల్లలకి ఏ విధంగా అలవాటు చేయాల్సినటువంటి అవసరం ఉందంటారు? ఎందుకంటే దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. స్పీడ్ రీడింగ్ లేకపోవటం వల్ల పిల్లలు చాలా వెనకబడిపోయి ఉంటారు. అది ఎలా? అందులో ముఖ్యంగాను టెక్స్ట్ బుక్స్ చదివేటప్పుడు పిల్లల్లో తెలియకుండానే ఎలానంటే అసలు ఫస్ట్ చూస్తేనే యాంగ్జైటీ వచ్చేసి పక్క పెట్టేద్దాం అనుకుంటాము. సో ఒక టెక్స్ట్ బుక్ను కానివ్వండి, జనరల్ బుక్ను కానివ్వండి, రీడ్ చేసేటప్పుడు ఎలా ఎటువంటి మెథడ్ ఫాలో అవ్వాలి? ఎస్ సార్, స్పీడ్ రీడింగ్లో దీనికి ఒక అద్భుతమైన మెథడ్, అద్భుతమైన టెక్నిక్ ఉంది సార్. అయితే యాక్చువల్గా వెంటనే స్పీడ్ రీడింగ్ నేర్చుకునేటప్పుడే టెక్స్ట్ బుక్స్కి అప్లై చేయకూడదని చెప్తాను నేను. ఎందుకంటే ఫస్ట్ న్యూస్ పేపర్ కానీ, లేకుంటే జనరల్ నవలలు కానీ, లేకుంటే కథలు కానీ, ఆ పుస్తకాల మీద ఫస్ట్ అప్లై చేయాలి. దాని ద్వారా ముందుకు వెళ్తుంటే అప్పుడు టెక్స్ట్ బుక్స్ మీద అప్లై చేయాలి. దానికి కొంచెం టైం పడుతుంది. మినిమం 15 days 30 days అట్లా టైం తీసుకుంటుంది సార్, ఒక్కొక్క పర్సన్కి ఇండివిజువల్ డిఫరెన్సెస్ బట్టి. అయితే యాక్చువల్గా ఫస్ట్ మనం ఈ వీడియోలో అసలు ఒక పుస్తకాన్ని ఎలా చదవాలి, స్పీడ్ రీడింగ్ చేయాలి అంటే కూడా, లేదంటే నార్మల్గా అయినా సరే ఒక పుస్తకాన్ని ఎలా రీడ్ చేయాలనే విషయాన్ని చాలామందికి తెలియదు. అంటే జస్ట్ వాళ్ళు ఫ్లోలో వెళ్ళిపోతుంటారు. కానీ అలా ఫ్లోలో స్టార్ట్ చేసి వెంటనే అది ఆపేసి పక్కకు పెడతారు. ఏ ఒక్క బుక్ కూడా కంప్లీట్గా చేయరనమాట. మన ఇండియాలోనంట బుక్స్ అనేది ఆల్మోస్ట్ 95% తగ్గిపోయింది. జస్ట్ 5% మాత్రమే కొంటున్నారంట పుస్తకాలు. దాంట్లో మళ్ళీ క్లియర్గా కంప్లీట్ చేసే వాళ్ళు 3% మాత్రమే ఉన్నారంట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బుక్స్ మీద పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు గూగుల్ చూసినా, ఇంకేదైనా చూసినా దాంట్లో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ కరెక్ట్ నాలెడ్జ్ రావాలంటే మాత్రం బుక్సే. కాబట్టి బుక్స్ ఎప్పుడు కూడా మరవకూడదు అనేది నా స్మాల్ సజెషన్ సార్. షూర్ సార్. అయితే ఎలా చదవాలి అనే విషయం మనం ముందుకు వస్తే, దానికి ఉన్నటువంటి టెక్నిక్ పేరు వచ్చేసి PQRST టెక్నిక్ సార్. ఒక బుక్ చదవాలంటే సో ఫస్ట్ ఏం చేయాలంటే, P అంటే సార్ ప్రివ్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇక్కడ ఒక మెటీరియల్ ఉంది. ఈ చాలామంది బుక్స్ విషయంలో ఇదే పొరపాటు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తుంటారు, వెంటనే ఓపెన్ చేస్తుంటారు, దాన్ని ఆటోమేటిక్గా చదివేస్తుంటారు. చదివినప్పుడు ఫస్ట్ దాంట్లో ఆసక్తి రావచ్చు, ఆసక్తి రాకపోవచ్చు, వెంటనే దాన్ని క్లోజ్ చేసి పెడతారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ స్టెప్ ప్రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అసలు ఈ పుస్తకం పేరేంటి అంటే, జస్ట్ స్పీడ్ రీడింగ్ మాస్టరీ అంటే ఈ పుస్తకం పేరు, ఈ పుస్తకం బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు, ఈ పుస్తకాన్ని రాసిన రచయిత లేకుంటే ట్రైనర్ యొక్క డీటెయిల్స్ ఏంటి, ఆ కంప్లీట్ డీటెయిల్స్ అంటే ప్రివ్యూలో ఇవన్నీ చూడాలన్నమాట. సో పుస్తకం ఏంటి, పుస్తకంలో ఏమేమి ఉంటుంది, పుస్తకం రచయిత ఎవరు, ఇవన్నీ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మనం దేని గురించి చదవబోతున్నాము అనే విషయం క్లారిటీ వస్తుంది. దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒక సినిమా రిలీజ్ అయ్యే కంటే ముందు ట్రైలర్ వస్తుంది. అంటే దాంట్లో సాంగ్స్ ఎలా ఉంటాయి, ఫైటింగ్స్ ఎలా ఉంటాయి, యాక్షన్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా దాంట్లో ఒక టూకీగా చెప్పేస్తారు. సేమ్ ఒక మూవీకి ట్రైలర్ ఎంత ఇంపార్టెంటో ఒక పుస్తకం చదవాలి అంటే కూడా మీ ప్రివ్యూ అనేది అంత ఇంపార్టెంట్. దీంట్లో ఆ ప్రివ్యూకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా బుక్స్ కవర్ పేజ్, బ్యాక్ పేజ్, రైటర్ గురించి అన్నీ తెలుసుకున్న తర్వాత వీలైతే ముందు మాట కూడా చదవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ రీడింగ్ అంటే ఏంటి, స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ ఏంటివి, స్పీడ్గా చదవాలంటే ఏమేమి ఇబ్బందులు వస్తాయి, స్పీడ్ రీడింగ్ చదివే క్రమంలో ఇబ్బందుల్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇలా మీకు ఓవరాల్గా మీరు ఆ ఇండెక్స్ని చదివితే ఒక క్లారిటీ వస్తుంది. దీన్నే ప్రివ్యూ అంటారు. సో మీరు ఏ బుక్ తీసుకున్నా అసలు మీరు ఏం చదవాలనో క్లారిటీ ఉంటే అప్పుడు మీకు బుక్ చదవాలనే ఆసక్తి వస్తుందన్నమాట. కాబట్టి ఫస్ట్ స్టెప్ P అంటే ప్రివ్యూ, ఇలా చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి Q, క్వశ్చన్. చాలామంది టెక్స్ట్ బుక్స్ చదువుతుంటారు. ఆ చదివే క్రమంలో వీళ్ళు మొత్తం చదివినా కూడా ఎండ్లో క్వశ్చన్ వేరే ఉంటుంది. వీళ్ళకు ఇది ఎక్కడుంది ఈ బుక్లో, నేను చదివిన దాంట్లో ఈ ఆన్సర్ ఎక్కడుంది అన్న ఆలోచన వస్తుంది చాలామంది స్టూడెంట్స్కి. కాబట్టి నేనేమంటానంటే, ఫస్ట్ ఒక ప్రివ్యూ తీసుకుంటారు కదా, ఈవెన్ ఒక బుక్ అయితే అట్లాంటి ప్రివ్యూ తీసుకోండి. లేదు ఒకటే లెసన్ తీసుకుంటే ఆ లెసన్కి సంబంధించినటువంటి డాటాని, అంటే సైడ్ హెడ్డింగ్స్ ఏమేమి ఉన్నాయి, ఏమైనా పిక్చర్స్ ఉన్నాయా, ఏమైనా టేబుల్స్ ఉన్నాయా, వాటి మీద ఒక చిన్న ప్రివ్యూ వేయండి. టెక్స్ట్ బుక్ అయితే, ఒకవేళ నార్మల్ బుక్ అయితే ఇలా నేను చెప్పినట్టు చేయండి. ఒకవేళ టెక్స్ట్ బుక్ ప్రివ్యూ ఎట్లా చేయాలి, దాంట్లో చార్ట్స్ ఉన్నాయా, లేకుంటే డయాగ్రామ్స్ ఉన్నాయా, లేకుంటే ఇంకేమైనా సైడ్ హెడ్డింగ్స్, ఒక్కసారి దాన్ని ప్రివ్యూ చేయాలి లెసన్ పరంగా. తర్వాత చేసిన తర్వాత మీరు క్వశ్చనింగ్ వేసుకోవాలి. అంటే ఆటోమేటిక్గా టెక్స్ట్ బుక్లో ఎండ్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఫస్ట్ ఒకసారి చదవండి. ఎందుకంటే మీరు మొత్తం చదివిన తర్వాత క్వశ్చన్ చదివితే మీకు అంటే మీరు అనుకున్న లక్ష్యం నెరవేరకపోవచ్చు, ఆ క్వశ్చన్కి తగిన ఆన్సర్ రాకపోవచ్చు. కానీ మీరు అక్కడ క్వశ్చన్ చదివిన తర్వాత మీరు కంటెంట్ చదువుతుంటే ఆటోమేటిక్గా ఆ కంటెంట్, ఓహో ఈ క్వశ్చన్కు ఈ కంటెంట్ వస్తుందా అనే ఆలోచన మీ బ్రెయిన్లో వస్తుంది. కాబట్టి ఒక క్లారిటీ ఉంటుంది, మీరు ఏం చదువుతున్నారు, ఆ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అనే క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇంగ్లీష్లో ప్యాసేజ్ ఇచ్చి కింద ఆన్సర్స్ రాయమంటారు. పైన మొత్తం చదివిన తర్వాత క్వశ్చన్ చదివే కంటే ముందు నేనైతే ఇలాగే చేసేవాడిని సార్. ముందే క్వశ్చన్ చదివి తర్వాత ఆన్సర్ చదివేవాడిని. ఎందుకంటే ఆటోమేటిక్గా నాకు ఆన్సర్ అక్కడ దొరికేస్తుంది. ఇది మొత్తం చదవడం, అసలు ఏం క్వశ్చన్ ఉందో తెలియకుండా నేను మొత్తం చదివితే టైం వేస్ట్ కదా. సో అలాంటి ప్రాసెస్లో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ప్రివ్యూ చేయండి. నెక్స్ట్ ఆ డాటాకి, ఆ బుక్కి సంబంధించిన క్వశ్చన్స్ చూడండి.
నార్మల్ బుక్ అయితే హెడ్డింగ్స్ చూడండి ఫస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి పీక్యూ అయిపోయింది సార్. నెక్స్ట్ రీడ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చదవాలి, ఎందుకంటే ఇప్పుడు మీకు ప్రివ్యూ అర్థమైంది, క్వశ్చన్స్ అర్థమైంది. ఇప్పుడు రీడ్ చేసేటప్పుడు ఏదైనా మీకు అర్థం కాని పార్ట్ ఉంటే దాన్ని అర్థం కాని పార్ట్ని, అంటే టెక్స్ట్ బుక్లో ఉంటే స్టూడెంట్స్ అయితే, ఒకవేళ లేదనుకుంటే ఒకవేళ నార్మల్ బుక్స్ అయితే గూగుల్ చేసి చూసుకోండి. ఒకవేళ టెక్స్ట్ బుక్స్ అయితే మీకు ఏదైనా అర్థం కాని పాయింట్ ఉంటే ఫ్రెండ్స్ లేదా టీచర్స్ లేదంటే పేరెంట్స్ని అడిగి దాన్ని క్లారిటీ తెచ్చుకోండి. చాలామంది ఎందుకు చదవడం ఆపేస్తారు అంటే వాళ్ళకు చదవడంలో ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు, క్లారిటీ లేనప్పుడు వాళ్ళకి ఇంకా దీన్ని ఇక్కడ నుంచి ముందరికి వెళ్ళడానికి వాళ్ళకి ఏమంటారు సార్, కరెక్ట్ ఒక సీక్వెన్స్ అనేది అర్థం కాదు, ఒక డౌట్ ఉంటుంది. ఆ డౌట్ మీద వాళ్ళు చదవడం ఆపేస్తారు అనమాట. కాబట్టి ప్రివ్యూ, తర్వాత క్వశ్చనింగ్, తర్వాత రీడ్ సార్. ఈ 3 స్టెప్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చే స్టెప్ వచ్చేసి సమ్మరైజ్. అంటే మనం చదవాలి, ఎలా చదవాలి అనే దానికి కూడా ఒక చిన్న టెక్నిక్ చెప్తా చూడండి. మన బ్రెయిన్కి టార్గెట్ ఇవ్వాలి. ఎంత? మినిమం ఒక 20 మినిట్స్ ఎక్కడ వెళ్ళకుండా ఇక్కడ నుంచి ఇక్కడ కంప్లీట్ చేయాలి. లేకుంటే నార్మల్ బుక్ అయితే ఒక 5 పేజెస్ చదవాలి, లేకుంటే ఒక 10 పేజెస్ చదవాలి. ఇలా ఒక టార్గెట్ పెడితే మన బ్రెయిన్ అటు ఇటు మైండ్ వ్యాండరింగ్ అనేది జరగదనమాట. కాబట్టి మీరు చదవండి. చదివిన తర్వాత నెక్స్ట్ ఈ సమ్మరైజ్ సార్. ఎస్ అంటే సమ్మరైజ్. సమ్మరైజ్ ఎలా చేయాలంటే ఈ దగ్గర ఉన్నటువంటి బుక్ను ఫస్ట్ పక్కకు పెట్టండి. పక్కకు పెట్టి మీరు ఏం చదివారు, మీకు ఏం గుర్తుంది, మీ జనరల్ లాంగ్వేజ్లోకి దాన్ని సమ్మరైజ్ చేసుకొని దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి సార్. ఎస్ అనే స్టెప్లో సమ్మరైజ్. సో నెక్స్ట్ లాస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి టెస్ట్. అంటే ఫస్ట్గా ప్రివ్యూ చూసాము, తర్వాత క్వశ్చన్ చేసాము, తర్వాత క్వశ్చన్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలనుకున్నామో దాన్ని చదివాము, చదివిన దాన్ని నేర్చుకున్న దాన్ని పక్కకు పెట్టి సమ్మరైజ్ కూడా చేసేసుకున్నాం. ఇప్పుడు సమ్మరైజ్ చేసిన తర్వాత కొంచెం టైం గ్యాప్ ఇచ్చి దాన్ని టెస్ట్ చేయాలి. అంటే ఈవెన్ మీరు ఒకరికి చెప్పడం ద్వారా అయినా టెస్ట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే పెన్ను పేపర్ పెట్టి రాయడం ద్వారా అయినా టెస్ట్ చేయొచ్చు సార్. సో ఒక బుక్ పట్ల, ఒక బుక్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇలా PQRST టెక్నిక్స్ని అప్లై చేసి ఒక బుక్ను కంప్లీట్ చేయడం చాలా ఈజీ. ఒక అర్థవంతంగా ఆ బుక్ అనేది పూర్తి చేయొచ్చు సార్. ఫ్యాంటాస్టిక్ సార్. మీరు చెప్పిన PQRST టెక్నిక్ అనేది పిల్లలకి చాలా అవసరం. ఎస్ సార్. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకైతే, ఈవెన్ పెద్దవాళ్ళకైనా సరే ఏది ముందు చదివి దాని తర్వాత దేన్ని అవగాహన చేసుకుని ఇచ్చేయాలనేది అవసరం. కొన్నిసార్లు ఏ బుక్లు ఎక్కడి నుంచి ఏది వచ్చి ఇచ్చినా కూడా ఈ ముందు మాట దేన్ని బేస్ చేసుకుని ఉందనేటువంటి దానికి అందులో మనం రాయడానికి అవకాశం ఉండేలా ఉంటుంది. అవును సార్. ఎగ్జామ్లో వచ్చిన అవగాహన కోసమైనా సరే. అవును సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది మళ్ళీ మీ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎప్పుడండి అవకాశం ఉంటుందంటారు? నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి May 16th రోజు స్టార్ట్ అవబోతుంది సార్, సెకండ్ బ్యాచ్. అయితే దీంట్లో మార్నింగ్ బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ బ్యాచ్ ఉంటుంది. ఎవరైనా అటెండ్ కావచ్చు. ఒకవేళ 3rd, 4th, 5th పిల్లలు ఉంటే వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా అటెండ్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కొన్ని కాన్సెప్ట్స్ మాత్రమే అర్థం చేసుకుంటారు, మిగతా కాన్సెప్ట్స్ పేరెంట్స్ దగ్గర ఉండి విని నేర్చుకుని మళ్ళీ తర్వాత పిల్లలకు నేర్పించాలి. ఎవరైతే 6th నుంచి 10th, ఇంటర్ లేదంటే డిగ్రీ ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒంటరిగా కూడా అటెండ్ అవ్వచ్చు. చాలా బాగా నేర్చుకుంటారు, చాలా బాగా ఎంజాయ్ కూడా చేస్తారు. మనం ఇక్కడ ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా వేస్తాము, వాళ్ళ ఒరిజినల్ ఒపీనియన్ ఏందుందో. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ 15 days క్లాస్ని ఎలా డిజైన్ చేయబడిందంటే ఒక ఆర్డినరీ స్టూడెంట్ ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ వాళ్ళు నేర్చుకోవాలనేది దాన్ని బేస్ చేసుకొని ఆ 15 days వర్క్షాప్ డిజైన్ చేయబడింది. లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటాయి కొంతమందికి, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇంకా ముఖ్యంగా చదివింది చాలా మందికి గుర్తుండదు. కాబట్టి మెమొరీ టెక్నిక్స్ నేను అద్భుతమైన టెక్నిక్స్ నేర్పిస్తాను. ఇక్కడ చెప్పేది జస్ట్ ట్రైలర్ మాత్రమే, రియల్ సినిమా వర్క్షాప్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మెమొరీ టెక్నిక్స్ నేర్పిస్తాం. ఇంకా సిలబస్ని ఈజీగా కంప్లీట్ చేయాలంటే స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ కూడా నేను అక్కడ నేర్పిస్తాను. దాంతోపాటు నేర్చుకున్నారు గుర్తుంది, ఇప్పుడు రాయడం కూడా ఇంపార్టెంటే కాబట్టి హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ కూడా నేర్పిస్తాను. ఇంకా చిన్న వయసులోనే పిల్లలకి మనీ పట్ల అవగాహన ఉండాలని మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా మనం ఆ వర్క్షాప్లో చెప్తాం సార్. ఇంకా ఫైనల్గా వచ్చేసి చాలామందికి ఒక కోర్స్ తర్వాత ఇంకో ఎలాంటి కోర్సెస్ ఉంటాయి, ఎలాంటి రూట్లో వెళ్ళాలనే విషయం కూడా తెలియదు. అలాంటి వాళ్ళ కోసం కూడా కెరీర్ గైడెన్స్ కూడా ఆ వర్క్షాప్లో ఇంక్లూడ్ చేసి ఓవరాల్గా ఈ 6 టాపిక్స్ని మనం అక్కడ 15 days పాటు వండర్ఫుల్గా ప్రతి ఒక్కరు కూడా జాయ్ఫుల్ లెర్నింగ్ తోటి నేర్చుకునే ఒక అద్భుతమైన వర్క్షాప్. మళ్ళీ చెప్తున్నాను, మీ డైరీలో రాసి పెట్టుకునే డేట్ అవ్వబోతుంది అది. May 16th నుంచి జరిగేటువంటి ప్రోగ్రాంలో మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే 4 ఏరియాస్ని మన వంశీ గారు కవర్ చేయడం జరుగుతుందండి. లెర్నింగ్ డిజబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి, కెరీర్ గైడెన్స్కి సంబంధించింది ఉంటుంది. అంటే 10th తర్వాత, ఇంటర్ తర్వాత ఎలాంటి కోర్సెస్ చేయాలి, ఏ విధంగా ఉంటుంది అనేది. అండ్ దాంతోపాటు చాలామందికి మెమరీ పవర్ టెక్నిక్స్ గురించి తెలుసుకోవాలని ఉంటుంది. కొంతమందికి ఎంత చదివినా గుర్తుండదు, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలియదు. అండ్ రాయటం కొంతమందికి రాదు, చదివి అర్థం చేసుకోవడం కూడా కొంతమందికి తెలియదు. ఏ విధంగా చేసుకొని ముందుకెళ్ళాలి, ఫోకస్ ఎలా పెంచాలి అనేటువంటి విషయాలు కనుక
మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఆ క్లాస్లో ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.